సో వీళ్ళు దీన్ని బలం కింద ఎలా తీసుకోవాలి అన్నప్పుడు వీళ్ళు దేన్నైనా ప్రపంచంలో ప్రశ్నిస్తారు. ప్రపంచాన్ని కూడా ముందు నుంచొని ప్రశ్నించి ఒక కొత్త కోణంలో పరిష్కార మార్గాలు కూడా అన్వేషించగలరు. ఇంత పరిజ్ఞానం ఉన్న వీళ్ళు ప్రపంచానికి ఎందుకు శత్రువులుగా మారుతారు? ఉమ్, ఒకవేళ నేను ఒక కుంభరాశి వాళ్ళకి ఒక ఊహాత్మకమైనటువంటి ఒక 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 ముఖ చిత్రం ఇయ్యాలి అంటే ఒక యోగి చిత్రం ఇస్తానండి. యోగి. ఒక యోగి. ఉమ్, చూడండి వీళ్ళు అందరితో కలిసి ఉంటారు. ఉమ్, వీళ్ళంత గొప్ప స్నేహితులు లేరు. ఉమ్, వీళ్ళంత కష్టకాలంలో పక్కన నుంచిన వాళ్ళు, స్నేహభావం ఉన్నవాళ్ళు, ఆహ్, ఎదుటి వ్యక్తులకు సహాయం చేయాలనుకున్న వాళ్ళు, అన్‌కండిషనల్‌గా అంటే ఎటువంటి బౌండరీస్ లేకుండా ఉమ్, వీళ్ళు ఎదుటి వ్యక్తులకు సహాయం చేయగలరు. మరి ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు, వీళ్ళు ఆధ్యాత్మిక జీవితం కూడా ఇంత గొప్ప లక్షణాలు ఉన్నవాళ్ళు ఎందుకు వీళ్ళు వ్యవహారం దగ్గరకొచ్చేటప్పటికి విమర్శలు, మానసికంగా సంఘర్షణ, వీళ్ళని ఎక్కువగా ఎదుటి వ్యక్తులు కొంచెం సినికల్‌గా అంటారు. అంటే విమర్శ క్రిటికల్‌గా క్రిటిసైజ్ చేస్తారు వీళ్ళు. చాలా క్రిటికల్‌గా ఉంటుంది వీళ్ళ క్రిటిసిజం. ఉమ్, అట్ ద సేమ్ టైమ్ వీళ్ళు ప్రపంచంలో దేన్ని స్వీకరించరు. ప్రతిదాన్ని విమర్శిస్తారు. ప్రతిదాన్ని క్వెషన్ ఏస్తారు. వీళ్ళు విమర్శించరండి. క్వెషన్ ఉమ్, ఏస్తారు. కానీ ఉమ్. సమాజం వీళ్ళకి ఏం గుర్తింపిచ్చింది? ప్రశ్నించడం వేరు, విమర్శించడం విమర్శించడం వేరు. వేరు. అవునా అవును, కదా? అవును. వీళ్ళు ప్రశ్నిస్తారు. కానీ వీళ్ళ మీద ఏం ముద్రపడింది? విమర్శకుల్లాగా. వీళ్ళల్లో ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే, వీళ్ళకి కొంచెం ధనురాశి వాళ్ళకి దగ్గర దగ్గర లక్షణాలుంటాయి. ఉమ్, ఏంటంటే, వీళ్ళు ప్రపంచాన్ని ప్రశ్నిస్తున్నామని వీళ్ళనుకుంటారు. ఉమ్. కానీ విమర్శిస్తారు. కానీ విమర్శ కిందకి వెళ్తుంది అనేటువంటి ఇన్‌సైట్స్ వీళ్ళకి తెలియదు. టైమ్‌లీ తెలీదు. తర్వాత వీళ్ళు గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఏ ఇన్సిడెంట్ అయినా గాని ఉమ్, దాన్ని మళ్ళా రీకన్‌స్ట్రక్ట్ చేసుకుంటారు వీళ్ళు. ఉమ్, అర్థమైందండి? అంటే రిఫ్లెక్టివ్ లెర్నింగ్ అంటే ఉమ్, దేని విషయాన్నైనా గాని ప్రతిబింబం పడతాడు. ఉమ్, ప్రతిబింబింపబడడం అంటే ఏంటి అర్థం ఏంటి? యూ ఆర్ రిఫ్లెక్టింగ్ ఫ్రమ్ వాట్? ఉమ్, యువర్ పాస్ట్ అండ్ యువర్ రియల్ ఎక్స్‌పీరియన్స్. ఉమ్, ఈ ప్రతిబింబం అన్నది వీళ్ళకి అనుభవము, కాలంతో పాటు వీళ్ళెప్పుడు వాళ్ళు రిఫ్లెక్ట్ చేసుకొని నేర్చుకునే లక్షణం ఉంటది. ఉమ్, ఇది యోగి లక్షణం. ఉమ్, సభ్య సమాజంలో ఉంటారు. అందరితో ఉంటారు. అన్ని రకాల వ్యక్తులతో ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పాత్ర ఏంటి? వాళ్ళు ఎక్కడ డిస్కనెక్ట్ అవ్వాలి? ఎక్కడ టాక్ట్‌ఫుల్‌గా ఉండాలి? ఎక్కడ వాళ్ళు ఉమ్, ఇన్వాల్వ్ అవ్వాలన్న విషయంలో యోగి లక్షణాలు ఉంటాడు. ఉమ్. కాబట్టి వ్యవహారం దగ్గరకొచ్చేటప్పటికి మనం గోచారంలో కూడా ఒకసారి చూసుకోవాలి. ఉమ్.